పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు మార్చి 9వ తారీఖు. లూకా సువార్త 4వ అధ్యాయము 1వ వచనము నుండి 13వ వచనం వరకు. యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు నడిపింపబడెను. అచట 40 దినములు సైతానుచే శోధింపబడెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. ఆ దినములు గడిచిన అనంతరం ఆకలిగొనెను. అప్పుడు సైతాను యేసుతో, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాయిని రొట్టెగా మార్చుము అనెను. అందుకు యేసు, మనుష్యుడు కేవలము రొట్టె వలననే జీవింపడు అని వ్రాయబడి ఉన్నది అని వానికి సమాధానమిచ్చెను. రెప్పపాటు కాలములో ప్రపంచములోని రాజ్యములన్నింటినీ చూపి, ఈ రాజ్యముల సర్వాధికారము వాని వైభవములనెల్లా నీకు ఇచ్చేదను. అట్టి అధికారము నాకు కలదు. నేను కోరిన వానికి వాటిని ఇయ్యగలను. కనుక నీవు నన్ను ఆరాధించినచో ఇదంతయు నీ సొత్తు అగును అనెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది అని పలికెను. పిమ్మట సైతాను యేసుని యెరూషలేమునకు తీసుకొని వెళ్ళి దేవాలయ శిఖరమున నిలిపి ఇట్లనెను, నీవు దేవుని కుమారుడవైనచో ఇచ్చట నుండి క్రిందికి దూకుము. ఏలన ఇట్లు వ్రాయబడి ఉన్నది, నిన్ను రక్షింప దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. నీవు రాళ్లపై పడి గాయపడకుండునట్లు నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు. అందుకు యేసువైన నీ దేవుణ్ణి శోధింపరాదు అని చెప్పబడినది కదా అనెను. ఇట్లు ఆ సైతాను అనేక విధముల శోధించిన పిదప సముచితమైన సమయమునకై ఆయనను విడిచి వెళ్ళెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.